హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక సింపుల్గా టీ టైమ్ స్నాక్స్గా గోధుమ పిండితో అయితే బోండాలు చేశాను. చూడండి ఎంత బాగుందో, లోపల మెత్తగా పైన క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుంది. టీ టైంలో ఏం చేయాలో మనకు అర్థం కానప్పుడు చాలా సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు. పిల్లలకైనా మన ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు కానీ సింపుల్గా చాలా బాగుంటుంది. రాండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గోధుమ పిండి బోండాలు ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేస్తాను. గోధుమ పిండి అయితే ఒక కప్పు నిండా తీసుకున్నాను. కావాలంటే మీరు మైదా అయినా వాడుకోవచ్చు. నేనైతే హెల్తీగా చేయబోతున్నాను. గోధుమ పిండి అయితే ఒక కప్పు నిండా తీసుకున్నాను. సుజీ రవ్వ మనం ఉప్మావి చేసుకుంటాం కదా, ఒక 4 స్పూన్ల సుజీ రవ్వ అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇవి ఇలా పక్కన పెట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ మిక్సింగ్ బౌల్లోకి ఈ గోధుమ పిండి అంతా వేసేసుకోవాలి. గోధుమ పిండి ఇందులోకి వేసుకొని సుజీ రవ్వ కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా ఉప్పు వేసుకుందాం. కొద్దిగా మనకి టేస్ట్కి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర కూడా వేసేసాను కదా, ఇప్పుడు సన్నలుగా తరుక్కున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఇలా నలుపుకొని వేసుకుంటే చూడండి, ఇలా సన్నలుగా అయితే తరిగేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. సన్నలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వంట సోడా వేసుకుందాం. కొద్దిగా ఇంత వేసుకోవాలి, వంట సోడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకుందాము, చూడ్డానికి బాగుంటుంది. అన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మనం గట్టిగా బోండాలకి ఏ విధంగా కలుపుకుంటాం ఆ విధంగా కలుపుకోవాలి. మీరు కావాలంటే స్పూన్తో అయినా కలుపుకోండి. నేనైతే చేత్తో కలుపుకుంటున్నాను. గట్టిగా కలుపుకోవాలి, చూపిస్తాను. కొద్దిగా జారుడుగా ఉంటే సరిపోతుంది. కొద్దిగా వాటర్ వేసుకొని జారుడుగా కలుపుకుందాం. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి. మళ్ళీ మనకి ఎక్కువ లూజ్ అయిన ఆయిల్ అంతా పీల్చేస్తుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూడండి, ఇలా వేస్తే ఇలా పడాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఆయిల్లో వేసేద్దాం. చూడండి ఎంత ఈజీగా అయిందో. కరెక్ట్గా ఈ విధంగా ఉండాలి. చూడండి, ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం కొద్దిగా తీసుకొని చూడండి, ఇలా మనకి నచ్చిన సైజులో వేసుకోవాలి. ఆయిల్ మీడియంలో చూసుకోవాలి. మళ్ళీ ఎక్కువ కనుక హీట్లో ఉంటే పైన కాలిపోతుంది, లోపలైతే పచ్చిగా ఉంటుంది. పిండి చూసుకొని మీడియంగా ఉండాలి, అప్పుడు వేసుకోవాలి. మనకి ఎన్ని పడతాయి అన్నీ అయితే వేసేసుకుందాం. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి త్వరగా చేసుకోవచ్చు. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు చాలా ఈజీగా త్వరగా ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బాగా కాలిన తర్వాత తిప్పుకుందాం. చూడండి, కొద్దిగా అయితే కాలింది కదా, ఇప్పుడు ఒకటి మనం ఇలా తిప్పి వేసుకుందాము. అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి ఎంత బాగుందో, ఎంత ఈజీగా అయిపోయిందో. చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మంటను మాత్రం కొద్దిగా తగ్గించుకొని హైలో కానీ మీడియంలో కానీ పెట్టుకుంటూ మార్చుకుంటూ చేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది. ఇంకా కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకుందాం. చూడండి, అయిపోయింది. ఎంత మంచి కలర్ అయితే వచ్చింది. ఈ విధంగా వస్తే తీసేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ తీసుకొని మనం ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇక్కడ ఒక ప్లేట్లో అయితే నేను టిష్యూ పేపర్ అయితే వేసి పెట్టాను. ఇప్పుడు అన్నీ ఇందులోకి వేసుకుందాం. మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే అంత పీల్చేస్తుంది. చూడండి, కలర్ కూడా ఎంత బాగుందో. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ ఇలా ఒక టిష్యూ పేపర్లో కనుక వేసామంటే ఆయిల్ అంతా ఎక్స్ట్రా పీల్చుకుంటుంది. ఇప్పుడు మిగతా పిండి కూడా ఇదే విధంగా వేసుకుందాం. అన్నీ అయితే తీసేసాను. ఇంకా మిగతా పిండి కూడా ఇదే విధంగా వేసుకోవాలి. అన్నీ వేసేసుకుందాం. ఇది కూడా సేమ్ అదేలాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, అన్నీ అయితే కాల్ చేశాను. ఎంత బాగా అయితే వచ్చాయి. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. టీ టైంలో ఈ విధంగా చేసుకోండి. చాలా సింపుల్, టేస్ట్గా కూడా చాలా బాగుంటుంది. మీకు ఎలా అనిపించింది? ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. మీకు ఇంకా మన రెసిపీస్ కావాల్సి ఉంటే
నాకు కామెంట్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను. బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.